హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 7వ తారీఖు అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు నూతన సిఎస్ రేస్లో వచ్చేసి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ అయితే రాసినట్లు. ఇందులో ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వివరించే ప్రధాన కార్యదర్శి పోస్ట్ పైన అటు ఉద్యోగుల్లోనూ ఇటు అధికార పార్టీ నేతల్లోనూ అప్పుడే చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 31న వారి పదవి విరమణ అయితే టైం అయితే వచ్చేసింది, చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఆయన సేవలు అనుభవం అవసరమనే ఉద్దేశంతో పదవి కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. ఈ మేరకు ఎక్స్టెన్షన్ కోసం కేంద్రానికి ప్రభుత్వానికి సీఎంఓ నుంచి లేఖ కూడా రాయడం జరిగింది. ఒకవేళ కేంద్రం అంగీకరిస్తే ఓకే, ఒకవేళ అంగీకరించకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రామకృష్ణారావు మరో 3 నెలల పాటు కొనసాగుతారు. లేని పక్షంలో సీనియర్ ఐఏఎస్ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సర్వత్రా ఈ రేసులో ఎవరున్నారో దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరుంటారు ఏందనేది సీనియర్ ఐఏఎస్ జయ రంజన్ అయితే ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి, గుడ్ న్యూస్. ఇక ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ఇటు విద్యార్థులకు కూడా. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. వారికి వరుసగా 3 రోజులు అయితే సెలవులు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అయితే మూతపడుతున్నాయి. అది ఏ రోజు అంటే ఇటు ఉద్యోగులకు కూడా శాలరీ అంటే ముఖ్యంగా సెలవులు అయితే ఉంటాయి. కాబట్టి అది ముఖ్యంగా తేదీలు చూసుకున్నట్లయితే ఆగస్టు 8వ తేదీన శ్రావణ శుక్రవారం, ఆగస్టు 9వ తారీఖున రాఖీ పౌర్ణమి అవుతుంది. అదే కాకుండా ఆ రోజు మరి 2వ శనివారం కూడా ఇక ఆగస్టు 10వ తేదీ వరకు ఆదివారం. కాబట్టి సో దీంతో బడులు అదేవిధంగా కాలేజీలకు వరుసగా 3 రోజులు అయితే సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు వారి తల్లిదండ్రులు టూర్లకు, అదేవిధంగా ఉద్యోగులకు కూడా మరి హాలిడేస్ అయితే వస్తాయి. అదేవిధంగా ఈ నెలలోనే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటారు. కాబట్టి ఆ రోజు కూడా హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ అష్టమి. దీంతో శనివారం కూడా సెలవు. 17వ తేదీన ఆదివారం అవుతుంది. సో వరుసగా సెలవులు అయితే ఉన్నాయంటే ఇటు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఇటు విద్యార్థులకు కూడా ఉంటాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో. సో మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి. అంటే ఆ ఉద్యోగులకు వెసులుబాటు. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది దసరా కానుకగా. సో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ నుంచి ఆర్థిక భారాలు ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా రావాల్సిన పిఆర్సీ పెండింగ్ బకాయిలు, ఇతరత్ర సమస్యలు అయితే ఉన్నాయి. వాటి ఎంత మేరకు ఖర్చు అవుతుంది అంటే డబ్బు ఆర్థిక భారం పడుతుందనే దానిపైన ఆరా తీసినట్లు. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక భారం లేని వాటిని మొదటగా పరిష్కరించాలని. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి దసరా నాటికి గుడ్ న్యూస్ అయితే వినిపించాలి. ఇందులో వచ్చేసి డిఎల్ కావచ్చు, ఇతరత్ర అంశాలు పరిశీలనలో ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి విధుల్లో పాతుకపోతున్న కోర్టు కానిస్టేబుల్ అనే విధంగా. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో నుంచి కోర్టు విధులు నిర్వహించే కొందరు కానిస్టేబుల్ అదే స్థానంలో పాతుకపోతున్నట్లయితే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇలా పాతుకపోతున్న కొందరు సిబ్బంది కూడా నిందితులకు మేలు చేసే విధంగా బాధితులు బలవంతంగా కేసులు మరి రాజీ కుదురుస్తున్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న జరుగుతుందన్నమాట. పోలీస్ స్టేషన్లో కోర్టులకు వారధిగా ఉంటున్న నిందితులకు కోర్టు తీసుకెళ్లడం, ఠాణాల నుంచి కోర్టులకు వెళ్లాల్సిన పత్రాలు వేగంగా చేరవేయడం, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో ఇక ప్రవేశపెట్టడం, సామాన్లు వారెంట్లు జారీ చేయడం వంటి తదితర విధులను కోర్టు కానిస్టేబుల్ అయితే నిర్వహిస్తుంటారు. కాబట్టి సో ఇందుకు సంబంధించి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ పోలీస్ నుంచి పనిచేస్తుంది. గత వేరే సాయంలో పోలీస్ స్టేషన్లో ఆయా విభాగాల్లో సంబంధించిన పనులు ఇందులో ప్రధానంగా విభజించి వేగంగా ఆయా పనులు జరిగేలా చర్యలు అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.